హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ 28. మరియా తల్లికి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలోనే శివాలయం ఉంది అని అంటే వెళ్తున్నామన్నమాట. ఆ శివాలయంలో ఉన్న శివుడికి ఒక పేరైతే ఉంది. అదేం పేరు అని అంటే కదిలే పాపహరాశకుడు అనమాట. అసలు ఆ శివుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడైతే చెప్తాను. దానికన్నా ముందు ఈ టెంపుల్ చుట్టూరు అడవుల మధ్యలో ఉంటుందండి, కొండలకి కిందకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా తెలుస్తుంది ఎంత కిందకుందో అనేది. ఇదైతే నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. నిర్మల్ డిస్ట్రిక్ట్ కదిలే పాపహరాశకుడు శివాలయం టెంపుల్ అని అంటే ఈ టెంపుల్ ఎక్కడుంది అనేది వస్తుంది. అండ్ దీని గురించి సంబంధించిన చరిత్ర కూడా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి వినండి, చాలా బాగుంటుంది ఈ స్టోరీ అనేది. ఇంకా నాకు తెలిసిన స్టోరీ అయితే చెప్తున్నాను. పరశురాముడు శాపం వలన ఇక్కడైతే ఉంటారంటండి. అప్పుడే స్వయంభుగా శివుడైతే వెలిసారంట. ఇంకా శివుడికి నిత్యం పూజలు చేసుకుంటూ జ్ఞానం చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారంట. అక్కడ మనకి పాలే సెలయేరు అయితే కనిపించింది కదండి, దాంట్లోనే పరశురాముడు నిత్యము స్నానాలు అయితే ఆచరించేవారనమాట. ఇంకా దాని పక్కనే ఇట్లాగా 18 వనమూలికలు కలిగిన వటవృక్షం అయితే ఉందన్నమాట. చాలా పెద్ద వటవృక్షము, ఇంచుమించు 30 ఏళ్ల క్రితంది అంటండి. ఇంకా ఇక్కడ ఏ రాయి చూసినా సరే తడిగానే ఉంటుందన్నమాట. అంటే 30 ఏళ్ల క్రితము పుట్టిన ఈ పారే సెలయేరు ఇప్పటికీ ఏ రోజు కూడా ఇంకిపోవడం అనేది జరగలేదంట. సో అంత ప్రతిష్టాత్మకమైన టెంపుల్ ఇది. ఇంకా చెట్టు కిందనే శివుడు లింగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని మెయిన్ శివాలయంలోకి అయితే వచ్చేసాము. సో కదిలే పాపహరాశకుడు అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఒకరోజు పరశురాముడు కఠినంగా పూజలు అవన్నీ చేస్తూ ఉండగా శివుడైతే కదిలారంటండి. శివలింగం ఉంటుంది కదా, కదిలిందంట. అప్పుడు పరశురాముడు ఆనందంతో శివుడు కదిలే అని చెప్పి కేకలు వేశారంట. సో ఇంకా అప్పటి నుండి కదిలే అని చెప్పి పేరు వచ్చింది. ఇంకా పాపహరాశకుడు అని చెప్పి ముందుగానే శివుడికి పేరుందనమాట. ఇంకా మొత్తానికి కదిలే పాపహరాశకుడు అని చెప్పి ఈ శివాలయానికి పేరైతే వచ్చింది. అండ్ ఈ శివుడికి బ్యాక్ సైడే అన్నపూర్ణాదేవి అయితే కొలువై ఉన్నారంటండి. ఆ అన్నపూర్ణాదేవి దక్షిణ దిక్కు వైపుగా ముఖం కలిగి ఉంటారంట. సో ఇక్కడ విశిష్టత అయితే ఇదే ఈ టెంపుల్లో. ఇంకా మేము చూద్దాం అనుకుంటే అప్పటికి మేము 6:30 అయిపోయిందనమాట. టెంపుల్ క్లోజింగ్ టైంలో వచ్చాము. ఇంకా అప్పటికే అన్నపూర్ణాదేవి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంటండి. ఇంకా అందుకని అటు వెళ్ళడానికి అయితే కుదరలేదు. సో లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి అని అనుకునే టెంపుల్లో ఇదొక టెంపుల్ అనమాట. ఖచ్చితంగా ఎవరికన్నా ఛాన్స్ వస్తే మాత్రం పక్కా వెళ్ళి ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కార్తీక మాసంలో వచ్చాం కాబట్టి స్వాములు ఒత్తులు అయితే వెలిగించుకున్నారు. అంతే అండి. ఇంక ఈ వీడియో బాయ్.